ఏం జరుగుతుంది, అందరు ఎలా ఉన్నారు, ఈ కష్ట సుఖాలేంటి, అందరితో కూడా ఫోన్లో మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా మీరేదైతే నమ్మకం నా మీద పెట్టుకున్నారో అది నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం తెలుపుకుంటూ ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ నాదొకటే, ఎవరు బూత్ వాళ్ళు మెజారిటీ చూపించాలి, ఎవరు సత్తా ఏంటి వాళ్ళు నిరూపించుకోవాలి, వాళ్ళకి పెద్దపీట వేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇది ఇక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను అది చెప్తా. జూనియర్లు సీనియర్లు నేను అందరినీ గౌరవిస్తా, పనిచేసే వాళ్ళకి ప్రోత్సహిస్తా, పదవులు ఇస్తా. అంతే కదన్నా. నేను నా బూత్ లో మెజారిటీ చూపించుకుంటే నేను నాయకుడిని, నేను నా సొంత బూత్ లో మెజారిటీ చూపించుకోకపోతే నేను నాయకుడు అయితే అవుతాను. అందరం కష్టపడదాం, కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మనం పడుతున్న కష్టాలు నాకని మీకే బాగా తెలుసు. ధరలు పెరిగిపోయినాయి, ఉద్యోగాలు ఉపాధి లేదు, రాజధాని పనులు ఆగిపోయినాయి, అస్తవ్యస్తంగా తయారైపోయింది రాష్ట్రం. ఒక చేతితో 10 రూపాయలు ఎత్తే ఇంకో చేతిలో 100 రూపాయలు లాక్కుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. మద్యం ధరలు పెంచాడు, కరెంట్ ఛార్జీలు పెంచాడు, ఇంటి పన్ను, చెత్త పన్ను, ఇంకా కుక్క పైన కూడా పన్నేస్తాడు రేపు మాకు, లేదంటే పీల్చే గాలిపైన పన్నేస్తాడు. కానీ ఈయన పన్నుల ముఖ్యమంత్రి, ఇక్కడ పన్ను ఎట్టేయాలనేది ఆలోచిస్తున్నారు తప్ప ఇంకేమీ లేదు. సో దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ముందలు తీసుకెళ్లాల్సిందిగా మా అబ్జర్వర్ సత్యనారాయణ గారిని కోరుతాం. అందరికీ నమస్కారం. పలగానే